హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఉలవలతో ఓన్లీ ఉలవచారే కాదు, చాలా రకాలు చేసుకోవచ్చు. మనం పట్టించుకోం కానీ ఉలవల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉలవల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ని గుణాలున్న ఉలవలతో ఈరోజు మనం ఉలవల కారపొడి చేసుకుంటాము. రోజుకి ఒక్క ముద్దన్న ఈ ఉలవల కారం పొడితో తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ఉలవలతో కారం పొడి చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలియదని ఒక్క కామెంట్ పెట్టండి. ప్యాన్ వేడి చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. దాంట్లో 1 కప్ ఉలవలు వేసుకొని వేయించుకోవాలి. సన్నని మంట మీద వేయించుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. అసలు ఏం వేయకుండా డ్రైగానే కూడా వేయించుకోవచ్చు. మనం కొరుకుతుంటే క్రిస్పీగా సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు వేసి వేయించుకుంటున్నాను. 1 కప్ ఉలవలు తీసుకున్నాం కదా, 1/2 కప్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు చిటపటలాడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఏవైనా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కలర్ మారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని దీంట్లో 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత నేను మునగాకు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మునగాకు నేను కడిగి ఆరబెట్టి పెట్టుకుంటాను. ఇలాంటి పౌడర్స్ ఉన్నప్పుడు దాంట్లో వేస్తుంటాను. మీ దగ్గర మునగాకు లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. ఈ మునగాకు కూడా కరివేపాకుతో పాటు కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవన్నీ తడి అంతా పోయి క్రిస్పీగా అయిన తర్వాత 4-5 రెక్కలు చింతపండు వేసుకోవాలి. చింతపండుని 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రని ధనియాలతో పాటు వేయించుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఉలవలు, నువ్వులు, ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక్కసారే గ్రైండ్ చేయొద్దు. మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. తడి తగలకుండా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 to 2 months వరకు వాడుకోవచ్చు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఓన్లీ అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లాంటి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మంచి నెయ్యి ఈ ఒక్క పొడి ఉంటే చాలు, అన్నమంతా తినేసేయచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ గిరికౌగి వాడాను. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా స్వయంగా మా ఫామ్లోనే తయారైన ఆవు నెయ్యి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓన్లీ నెయ్యే కాదు, మైదా కానీ బియ్యం కానీ వాడకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, కిచిడి మిక్స్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్ కూడా దొరుకుతాయి. ఆర్గానిక్ తేనె, ఆర్గానిక్ బెల్లం పౌడర్, వుడ్ ప్రెస్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.